నాగమోహన్ కుకింగ్స్ వ్యూవర్స్ కి నమస్కారం। ఈరోజు రెసిపీ వచ్చి సాఫ్ట్ బిర్యానీ। ముందుగా ఆనియన్స్ ని డ్రై రోస్ట్ చేసుకుందాము। స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ ని సన్నగా తరిగి వేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్ ని ఒక ప్లేట్ తీసుకోవాలి। తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక గిన్నెలో వాష్ చేసుకున్న 3/4 కేజీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి। 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి। 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా డ్రై రోస్ట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి। 1 కప్పు పెరుగు వేసుకోవాలి। 5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, జాజికాయ 2, యాలకులు 2, 1 నిమ్మకాయని బాగా రసం పిండుకోవాలి। ఇవన్నీ బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి। మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। 3 గ్లాసు రైస్కి సరిపడా నీళ్లు పోసుకోవాలి। నీళ్లు మరిగిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, జాజికాయ 2, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నానబెట్టిన రైస్ను వేసుకోవాలి। రైస్ను వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి। 75% ఉడికేదాకా ఉడికించుకోవాలి। మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఉడుకుతున్న రైస్లోని వాటర్ను 1 గ్లాసు వేసుకోవాలి। ఈ రైస్లోని వాటర్ పోసుకున్నందువల్ల ముక్క బాగా ఉడుకుతుంది। స్టవ్ ఆన్ చేసుకుని 75% ఉడికిన రైస్ను వేసుకోవాలి। రైస్ను లేయర్గా పరుచుకోవాలి। మిగిలిన డ్రై రోస్ట్ ఆనియన్ వేసుకోండి। కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి। కొద్దిగా కలర్ను వాటర్లో కలుపుకొని వేసుకోండి। రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి। మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి। మూత తీసిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోండి। చికెన్ బాగా ఉడికిందో చూసుకోండి। ఓకేనండి, సాఫ్ట్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది।
మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.